హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను మీ మాల్వికని. ఈరోజు టీఎం హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఛానల్లో సెట్ దోశ చేసే విధానం చూపించుకోవచ్చున్నాను. చిన్న సైజు టీ గ్లాస్ బాయిల్డ్ రైస్ 2 గ్లాస్ వేయండి. 2 గ్లాస్ బాయిల్డ్ రైస్. తర్వాత ఇదే గ్లాస్తో రేషన్ బియ్యం, అంటే రేషన్ రైస్ అంటారు కదా, కోటా బియ్యం, అవి గ్లాస్, ఇంకో గ్లాసు 2 గ్లాస్, 2 గ్లాసులు టీ గ్లాస్ రేషన్ బియ్యం. ఇదే గ్లాస్తో మినప్పప్పు, ఒక గ్లాసు మినప్పప్పు, 1 టేబుల్ స్పూను మెంతులు, వాటర్తో శుభ్రంగా 3 సార్లు బియ్యం కడిగేసుకుంటారు. మినప్పప్పు బియ్యం 6 అవర్స్ మినప్పప్పు బియ్యం నానబెట్టేస్తారు. బియ్యం పప్పు నానిపోయి 6 అవర్స్ తర్వాత ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకున్నారు. దాంట్లో టీ గ్లాస్ అంత వాటర్ వేసానండి. పప్పు ఈ విధంగా రావాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. ఈ విధంగా రావాలి. బాగా మిక్స్ చేయాలండి. బబుల్స్ రావాలి. కొంచెం అంత వాటర్ వేయాలండి. చిన్న వాటర్ వేసి బబుల్స్ రానట్టు కలపాలి. మీద ఆయిల్ వేసి ఆనియన్స్తో ఇలా తిప్పాలి. తర్వాత దోశ బ్యాటర్ 2 గంటలు వేయాలి. 2 గంటలు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, బబుల్స్ ఇలాగా రావాలి. సైడ్ నుంచి ఆయిల్ వేయాలి. తర్వాత సెట్ దోశ, స్పాంజీ దోశ రెడీ.